జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొనగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మానవహారంగా నిలుచుని జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని తెలిపారు. కమిషన్ ఆఫ్ ఇండియా సంవత్సరము జనవరి 20వ తారీఖు నాడు నేషనల్ ఓటర్స్ డే జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా మండల స్థాయి అధికారులైనటువంటి ఎంఆర్ఓ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి గారు, ఉపాధ్యాయ బృందం, అధికారులు అందరూ కూడా విద్యార్థుల చేత మానవహారం ఏర్పాటు చేసి ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మరి లోటుపాట్లు లేకుండా అదేవిధంగా అందరూ కూడా ఓటు హక్కు నిష్పక్షపాతంగా వినియోగించేటట్టుగా అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 1950 జనవరి 25వ తారీఖు నాడు మన భారతదేశంలో మొట్టమొదటగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఏర్పడింది. దానిలో దృష్టి పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా 25వ తారీఖు నాడు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నాం. అందరి విద్యార్థులకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ రకంగా 18 సంవత్సరాల ఉన్నటువంటి యువకులు కూడా ఓటుగా నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇంటర్ని విద్యార్థులంతా కూడా వారి ఇళ్లలో కావచ్చు, వారి బంధువుల ఇళ్లలో కావచ్చు ఓటు వేసేటట్టుగా అర్హులైనటువంటి యువకులు నమోదు చేసుకునేటట్టుగా ఆ రకంగా అవేర్నెస్ అందరి విద్యార్థులకు కూడా కల్పించడం జరిగింది.